హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. అల్లు అర్జున్ కనబడగానే అరుపులు, చెయ్యి ఊపితే ఈలలు, డైలాగ్ చెప్పగానే కేకలు, కిక్కిరిసిపోయిన మైదానం, కనుచూపు మేర జనం, పుష్ప పుష్ప అంటూ ఒకటే గోల. ఈ సీన్ తెలుగు రాష్ట్రాల్లో కాదు, బీహార్ రాజధాని పాట్నాలో. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండ్ అవుతుంది. ట్రైలర్ లాంచ్కు దాదాపు 2 లక్షల మంది ప్రేక్షకులు వచ్చారని మైత్రి మూవీ మేకర్స్ తెలిపింది. సోషల్ మీడియాలో ఆ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప 2 డిసెంబర్ 5న థియేటర్స్లోకి వస్తుంది. పాన్ ఇండియా ట్యాగ్తో వచ్చే తెలుగు సినిమాల ప్రమోషన్లు సాధారణంగా ముంబైలో జరుగుతుంటాయి. సెప్టెంబర్లో జరిగిన దేవర ట్రైలర్ లాంచ్ అలాంటిదే. కానీ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో కాకుండా లక్నోలో జరిగింది. ఇప్పుడు పుష్ప 2కు పాట్నా వేదికైంది. అయితే ఇక్కడ పుష్ప 2ను ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలు బాలీవుడ్ స్టైల్లో కొంతమంది అభిమానులు మీడియా మధ్య దాన్ని బ్రేక్ చేస్తూ భారీ స్థాయిలో అవుట్డోర్లో పుష్ప 2 ఈవెంట్ జరిగింది. ఈ దక్షిణాది సినిమా ఉత్తరాదిన ఇంత భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి అని ఫిల్మ్ క్రిటిక్స్ అంటున్నారు. నార్త్ ఆడియన్స్కు కూడా ఇటువంటి అనుభవం కొత్తే. బాలీవుడ్లో సాధారణంగా సినిమా ప్రమోషన్లు తెలుగు, తమిళ్ వంటి దక్షిణాది సినిమాల మాదిరి భారీ స్థాయిలో ఉండవు. దక్షిణాది ఆడియో రిలీజ్, ట్రైలర్ లాంచ్, సక్సెస్ మీట్స్ వంటి ఫంక్షన్లు బహిరంగ ప్రదేశాల్లో వేల మంది ఫ్యాన్స్ మధ్యలో నిర్వహిస్తుంటారు. ఇప్పుడు పుష్ప 2తో ఈ కల్చర్ను ఉత్తరాది సినీ అభిమానులకు పరిచయం చేశారు. పాట్నాలో జరిగిన పుష్ప 2 ఈవెంట్కు అంత భారీ స్పందన రావడం కారణం అలాంటి ఈవెంట్ వాళ్ళకు కొత్త కావడమే. బీహార్ని ఎంచుకోవడం వెనుక కూడా ఒక స్ట్రాటజీ ఉండొచ్చు. బాలీవుడ్ ప్రమోషన్లు ముంబై, ఢిల్లీ వంటి మెట్రో సిటీలకు మాత్రమే పరిమితం అవుతాయి. వాళ్ళ ఫోకస్ ఎక్కువ మల్టీప్లెక్స్ ఆడియన్స్ మీదనే ఉంటుంది. ఇటువంటి ప్రమోషనల్ ఈవెంట్లు పరిచయం లేని చోట పెడితే స్పందన ఎక్కువగా ఉంటుందనేది పుష్ప టీం వ్యూహం అనుకోవచ్చు. అందుకే బీహార్ను వాళ్ళు ఎంచుకున్నారు. అంటే ఉత్తరాదిలోని మాస్ ఆడియన్స్ మీద పుష్ప టీం ఫోకస్ పెట్టింది. నార్త్ ఫాలోయింగ్ డబ్బింగ్ సినిమాల రూపంలో ఉత్తరాది వాళ్లకు తెలుగు సినిమాలు బాగా పరిచయమే. కొన్ని టీవీ ఛానళ్లు డబ్బింగ్ సినిమాలను చాలా కాలం నుంచి ప్రసారం చేస్తున్నాయి. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి తెలుగు యాక్టర్లు మాకు బాగా తెలుసు. ఎంతో కాలం నుంచి వాళ్ళ డబ్బింగ్ సినిమాలు చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డేంజరస్ కిలాడి, జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి సినిమాలు బాగా ఫేమస్. కాశ్మీర్లో కూడా అల్లు అర్జున్ ఫేమస్ అంటూ ఒక ఘటన గురించి సుమారు 2 ఏళ్ల కిందట బాలీవుడ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ ఓ ఈవెంట్లో ప్రస్తావించారు. మా డైరెక్టర్ ఫ్రెండ్ ఒకరు కాశ్మీర్లోని గురీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అబ్బాయి తనకు అల్లు అర్జున్ తెలుసని చెప్పారు. అప్పటికి ఇంకా పుష్ప రిలీజ్ కూడా కాలేదు అని ఇంతియాజ్ అలీ అన్నారు. ఢిల్లీలో క్యాబ్లు లేదా ఆటోలో ప్రయాణించేటప్పుడు కొన్నిసార్లు డ్రైవర్లు కూడా ఇదే మాట అంటుంటారు. మాటల్లో మేము తెలుగు వాళ్ళం అని తెలియగానే తెలుగు సినిమాలు చూస్తుంటాం అని చెప్తుంటారు. డబ్బింగ్ చిత్రాల తర్వాత ఓటీటీలు సౌత్ ఇండియా సినిమాలను నార్త్ ఇండియా ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. బాహుబలి, పుష్ప 1, కేజీఎఫ్, త్రిబుల్, కాంతారా, విక్రమ్ వంటి సినిమాలు సౌత్ ఇండియా హీరోల ఫ్యాన్ బేస్ను ఇంకా పెంచాయి. పుష్ప 1 పాటలు నార్త్ ఇండియాలో బాగా ఫేమస్ అయ్యాయి. క్యాబ్లు, ఆటోలు, షాపింగ్ మాల్స్, ఇళ్లల్లోనూ నిత్యం వినిపించేవి. జుగైగా నహీ సాలా, పుష్పకు ఫ్లవర్ సంజేక్యా వంటి డైలాగులతో కుర్రకారు రీల్స్ బాగా చేస్తుండేవాళ్ళు. ఎందుకు దక్షిణాది సినిమాలు అంటే ఇష్టం అని ఒకసారి బీహార్కు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ను అడిగినప్పుడు డ్యాన్సులు బాగా వేస్తారు, ఫైట్లు, యాక్షన్ సీన్లు చాలా బాగా ఉంటాయి, హిందీ సినిమాల్లో లేని మజా వాటిల్లో ఉంటుందని సమాధానం ఇచ్చారు. సాధారణంగా సౌత్ ఇండియా సినిమాలు హీరోలను లార్జర్ దెన్ లైఫ్గా చూపిస్తుంటాయి. ఇది ఆ బీహారీ డ్రైవర్ వంటి వాళ్లకు మజా ఇస్తుండొచ్చు. కొత్త మార్కెట్ కోసం బాహుబలితో తెలుగు సినిమా బడ్జెట్ హద్దులను దాటించిన రాజమౌళి త్రిబుల్ మరొక బెంచ్ మార్క్ సెట్ చేశారు. త్రిబుల్ అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన పాపులారిటీ, ఆస్కార్ అవార్డులతో నేడు హీరోలు, డైరెక్టర్లు పాన్ ఇండియాకు మించి చూసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పాన్ ఇండియా ఫీవర్తో 100 కోట్ల రూపాయలు పెట్టి తీసే తెలుగు సినిమాలకు సాధ్యమైనంత పెద్ద మార్కెట్ కావాలి. విజయానికి కలెక్షన్లే ప్రామాణికమైన ఈ రోజుల్లో ఓపెనింగ్స్ అనేవి చాలా కీలకం. అల్లు అర్జున్ తన మార్కెట్ పెంచుకోవడంలో భాగంగానే బీహార్లో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. పుష్ప 1కు తొలుత అనుకున్నంత ఓపెనింగ్స్ రాలేదు. ఆ తర్వాత మెల్లగా మౌత్ టాక్తో ఆడియన్స్ రావడం మొదలై కలెక్షన్ల వర్షం కురిసింది. కాబట్టి ఇప్పుడు నార్త్ ఇండియాలో పబ్లిసిటీ బాగా చేసి ఓపెనింగ్ ఉండేలా చూసుకోవాలని టీం భావిస్తుంది. పుష్ప కభీ జుకేగా నహీ అంటే పుష్ప ఎప్పుడు తగ్గడు. ఆజ్ పెహలీ బార్ ఆప్కా ప్యార్ కే లియే జుకేగా, నేడు మీ ప్రేమకు తొలిసారిగా తలొంచుతున్నాను అంటూ అల్లు అర్జున్ హిందీలో మాట్లాడడం కూడా ఉత్తరాది వాళ్ళకు దగ్గరయ్యే ప్రయత్నంగా కూడా చూడొచ్చు. డబ్బింగ్ సినిమాలతో పాపులర్ అయిన అల్లు అర్జున్కు పుష్ప 1 రూపంలో నార్త్ ఇండియాలో బ్రేక్ వచ్చింది. ప్రముఖ ఫిలిం బిజినెస్ అనలిస్ట్ చరణ్ ఆదర్శ్ ప్రకారం పుష్ప 1 హిందీ వర్షన్ 50 డేస్లో 100.85 crores రాబట్టింది. ఇప్పుడు పుష్ప 2తో కలెక్షన్లు మరింత పెంచుకోవడంతో పాటు తన ఇమేజ్ను మరొక మెట్టెక్కించాలని అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు? పాట్నాలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ ఒక మలుపు వంటిదని అనలిస్టులు చెప్తున్నారు. పుష్ప 2 ఈవెంట్ను ఒక పాజిటివ్ సైన్గా చూడొచ్చు. ఇంత భారీ స్థాయిలో చేయడం, దానికి మంచి స్పందన రావడం తప్పకుండా ఒక మలుపు. తెలుగులోని ఇతర డైరెక్టర్లు, నటులు, నిర్మాతలకు ఖచ్చితంగా ఒక రోడ్ మ్యాప్ వంటిది. వాళ్ళు కూడా దీన్ని ఫాలో కావచ్చు. ఇలా సౌత్ ఇండియా సినిమాలు నార్త్ ఇండియాకు, అక్కడి సినిమాలు ఇక్కడ రావడం వల్ల దేశవ్యాప్తంగా థియేటర్లకు మంచి కంటెంట్ దొరుకుతుంది. అలాగే దక్షిణాది సినిమా కల్చర్ను
బాలీవుడ్ సినిమాలు కూడా అందిపుచ్చుకోవచ్చు. దక్షిణాది డైరెక్టర్లు ఇప్పుడు బాలీవుడ్లో సినిమాలు తీస్తున్నారు. ఇక్కడి నటులు కూడా అక్కడ నటిస్తున్నారు. కాబట్టి సౌత్ ఇండియా సినిమా కల్చర్ను బాలీవుడ్ కూడా అందిపుచ్చుకోవచ్చు. దక్షిణాది చిత్రాలకు సొంతమైన భారీ ఈవెంట్స్ను ఇప్పుడు అక్కడ వారికి పుష్ప 2తో పరిచయం చేసింది. ఖచ్చితంగా దీని ప్రభావం హిందీ సినిమాల మీద కూడా ఉంటుంది. భారీ బడ్జెట్తో సినిమాలు తీసి వాటి కలెక్షన్ల కోసం మార్కెట్ను పెంచుకునే భాగంలో దీన్ని చూడొచ్చా అని అడిగినప్పుడు సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలో కంటెంట్ డిసైడ్ చేస్తుంది. పుష్ప 1 హిట్ అయింది. పుష్ప 2 మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ అంచనాలకు తగ్గట్టుగా ఖర్చు పెడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ కమెంట్స్ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.